నమస్కారం. మీ పద్మావతి రుచులు చేయబోయే పదార్థం ఇది బీట్రూట్ తాలింపు చేస్తున్నాను. దీని పదార్థాలు ఇవన్నీ తుప్పు తీసేసుకున్నానండి. ఇవన్నీ తుప్పు తీసేసుకున్నాను. ఇలా ఉన్నాయి. నేను 8 తీసుకున్నాను తాలింపుకి. దానికి పదార్థాలు ఆనియను, ఎల్లిపాయ, కొబ్బరి, పచ్చిమిర్చి. ఇవి ఆనియన్ తిరువాతకండి. ఇవి కొబ్బరి కారం ఒకటి వేసేదండి. ఇది కొబ్బరి కారం, ఇది తిరువాతకి. చూడండి, ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. తాలింపు కుక్కర్లోకి వేసుకుంటున్నాను. తొందరగా అయిపోతుంది. ఇవన్నీ కుక్కర్లోకి వేసుకున్నానండి. వాటర్ వేసుకుంటున్నాను. మూత పెట్టేస్తున్నాను. వేస్తున్నానండి. స్టవ్ వెలిగించాను. కుక్కర్ పెట్టుకున్నాను. బల్లే కొబ్బరి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసుకుంటున్నాను. అవి కొబ్బరి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ జార్లో వేసినాను. మిక్సీ పట్టాలి. ఇలా అయింది చూడండి. మిక్సీ అయిపోయిందండి. కొబ్బరి కారం ఇది ఒకసారి మెదిగింది. సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకొని ఇంకోసారి తిప్పేయాలి. ఇదండి, సరిపోయింది. ఇది బాగా వచ్చింది. ఆన్ చేసుకుంటున్నా స్టవ్. కడాయి పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, సోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, చిట్టుపట్టంతని ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం మగ్గాలండి. మగ్గితే నూనెలోనే మగ్గితే ఇవి వేసేసేది. చూడండి, ఇవి ఇలా మగ్గినాయి. ఇంత మటుకు మగ్గితే చాలు. కారం వేసుకోవాలి, పచ్చికారం. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి. అంతే. ఇదండి, ఇలా మగ్గింది. కొంచెం చాలాసేపు పెట్టకూడదండి. ఇప్పుడు ఇవి వేసేసేది. ఇవన్నీ వేసేసేది. చపాతీలకి చాలా బాగుంటుందండి. ఇంతనండి ఏమీ
పచ్చికారం ఒక్కటే వేసాను, నేను ఏది వేయలేదు. నేను తిరువాతకి వేసిన అంతే. 10 నిమిషాల్లో అయిపోయే తాలింపు ఇది. ఆఫీసు పోయే వాళ్ళైతే తొందరగా చేసుకోవచ్చు. 10 నిమిషాలండి, ఇది తొందరగా అయిపోతుంది. చాలా బాగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది హెల్త్కి చాలా మంచిది బీట్రూట్. దీని వాటర్ కూడా తాగొచ్చండి, హెల్త్కి మంచిది. వాటర్ నేను పక్కన తీసినానండి, గ్లాస్ అయింది చేస్తానండి. తయారైంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు కూడా చేసి మాకు చెప్పాలండి. ఇది స్టవ్ ఆఫ్ చేస్తానండి, అయిపోయింది. థ్యాంక్స్ అండి.